హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ వంకాయ వెల్లుల్లి కారం రుచి చాలా బాగుంటుందండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూద్దామా. ముందుగా వంకాయ ఫ్రై కోసం 1/2 కేజీ పొడవు వంకాయలను తీసుకున్నానండి. వంకాయలను శుభ్రంగా కడిగి ఇలా నిలువుగా కట్ చేసుకుని ఉప్పు నీటిలో వేయండి. ఇలా ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయలు కలర్ మారకుండా కండ్రెక్కకుండా ఉంటాయి. ఇలా అన్ని వంకాయలను కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 10 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు, 1½ స్పూన్ కారం వేసుకోండి. ఈ మసాలాలు ఏవి వేయించాల్సిన అవసరం లేదండి. పచ్చివే వేసుకుని మెత్తని పొడిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 3 గిన్నెలు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి 2 నిమిషాలు వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు దానిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, 4 కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి మరో 2 నిమిషాలు ఆనియన్స్ మెత్తబడే వరకు వేయించండి. ఆనియన్స్ పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి. వంకాయలతో పాటు వేగుతాయి కాబట్టి ఇలా వేగితే సరిపోతుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసి అంతా బాగా కలిసేటట్టు పూర్తిగా కలపండి. ఇప్పుడు దానిపై మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి దానిలో 1½ స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు వేసుకుని వంకాయలకు ఉప్పు పసుపు పట్టేటట్టు కలుపుతూ వేయించండి. లో ఫ్లేమ్లో వంకాయలు పూర్తిగా వేగే వరకు కలుపుతూ వేయించండి. వంకాయలు ఇలా పూర్తిగా వేగిన తర్వాత దానిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం వేసి మరోసారి కలిపి ఈ మసాలాలన్నీ వంకాయలకు పట్టేటట్టు మరికొంతసేపు మగ్గనివ్వండి. ఈ మసాలాలన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా వేయించడం వల్ల ఈ కారం ముక్కలకు పట్టి వంకాయ ముక్కలు చాలా రుచిగా ఉంటాయండి. వంకాయలపై ఇలా నూనె తేలి పూర్తిగా మగ్గిన తర్వాత దానిపై కొంచెం కొత్తిమీర చల్లి మరోసారి కలుపుకొని దించేయండి. అంతేనండి, గుమగుమలాడే వంకాయ వెల్లుల్లి కారం ఫ్రై రెడీ అయిందండి. దీనిని సాంబారు రసంలోకి సైడ్ డిష్గా కానీ డైరెక్ట్గా రైస్లో కలుపుకు తిన్నా రుచి అదిరిపోతుందండి. మీరు కూడా ఇదే మెథడ్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.